సిట్ అనేది ప్రాసెస్లో భాగంగా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటివరకు చాలా మందిని అరెస్ట్ చేశారు, చాలా మందిని విచారించారు. అందులో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. దీని ఏదో పేద భూతందలు పెట్టి చూపాల్సిన అంశం కాదు. అదే కాకుండా ఇప్పటికే ప్రభాకర్ రావు గారు, ప్రణీత్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, భుజంగరావు గారు, శ్రవణ్ రావు గారు జైలు పోయించారు. ప్రభాకర్ రావు గారు విదేశాలుంటే భారతదేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టు తెలంగాణ రాష్ట్రం రప్పించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విజయమాల్యంలో లలిత్ మోడీని మొహిల్ చోక్సీని తీసుకురాలేకపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు, విదేశాంగ శాఖతో మాట్లాడి సుప్రీంకోర్టుతో సంప్రదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభాకర్ రావు గారు తీసుకొచ్చి విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆ కేసులో ఇప్పటికే బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని, ఈటల రాజేంద్ర గారిని, రఘునందన్ రావు గారిని, అదే విశ్వేశ్వరరెడ్డి గారిని చాలామంది విచారించి, కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారిని, మా గాంధీభవన్ సిపిఆర్ఓ హరిప్రసాద్ రావు గారిని విచారించారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, అదే కాకుండా చాలా మందిని విచారించారు. నిన్న కేశవ్ గారిని విచారించారు. దాని మీద పేద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఒకసారి అడ్రస్ మీద రాజకీయం చేస్తారు. ఆయన అసెంబ్లీ రికార్డులో ఉన్నది నందినగర్, జూబ్లీహిల్స్, తర్వాత చింతమడక, సిద్దిపేట జిల్లా, అదేవిధంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అనేది అసలు అడ్రస్లో ఎక్కడ లేదు. నోటీస్ తీస్తే 2 రోజులు టైం కావాలంటే 2 రోజులు టైం ఇచ్చారు. అయితే ఇదేదో కొంపలు ఆరకపోయినట్టు మోత నిన్న నల్ల జెండాలు ఏరేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిష్టి బొమ్మలు దగ్ధం చేసుడు, కాళ్ళతో తన్నడం, తొండలు వెళ్ళి పెడదాం, ఇది ఇష్టం ఏది మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించరు. మీరు పైశాచిక ఆనందం, మీరు మళ్ళీ భవిష్యత్తులో గెలవరు కాబట్టి మీరు ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సిట్ అనేది చాలా పారదర్శకంగా విచారణ చేస్తూ ఉంది.